ఒకరి తర్వాత ఒకరు వరుసగా జంపింగ్ జపాన్ ఎవరుంటారో తెలియదు, ఎవరు ఎప్పుడు కండువ మార్చుతారో అర్థం కాదు. ఇది టీకాంగ్లోని ప్రస్తుత పరిస్థితి. వరుసగా నేతలు, ఎమ్మెల్యేలు హస్తంకు గుడ్ బై చెప్తున్నారు. అసలు కాంగ్రెస్కు ఎందుకు రాజీనామా చేస్తున్నారు? హస్తంలోని వాస్తవ పరిస్థితి ఏంటి? పీసీసీపై సీనియర్లు ఎందుకు సీరియస్ అవుతున్నారు? ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల సందడి కొనసాగుతుంటే మరోవైపు కాంగ్రెస్ నుండి ఒక్కొక్కరిగా నేతలు పార్టీ మారడంతో హస్తం నేతలు ఆందోళన చెందుతున్నారు. పార్టీని సమన్వయం చేయాల్సిన పీసీసీనే పార్టీలో విభేదాలకు కారణమవుతున్నారన్న చర్చ జోరుగా సాగుతుంది. హస్తం పార్టీలో పీసీసీ వ్యవహార శైలి నచ్చక పార్టీ మారుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు. అసలు ఎందుకు కాంగ్రెస్ ను వీడుతున్నారని తెలుసుకునే ప్రయత్నాలు కూడా పీసీసీ చేయడం లేదని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉంటే ఉండండి, లేకపోతే లేదు అనేలా పీసీసీ వ్యవహరించడంతోనే హస్తంను వీడి గులాబీ గూటికి చేరుతున్నారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఆరేపల్లి మోహన్, క్రిశాంక్, రమ్యారావు, నరేష్ జాదవ్, సోయం బాపురావులు ఇప్పటికే పార్టీకి రాజీనామాలు చేశారు. ఆరేపల్లి మోహన్, క్రిశాంక్ గులాబీ తీర్థం కూడా పుచ్చుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నాయకులను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ప్రకటించింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిన వారికి టికెట్స్ రానందుకే వాళ్లు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో వారికి టికెట్స్ రాకున్నా పార్టీ వారికి అండగా ఉంటుందనే భరోసా ఇవ్వడంలో పీసీసీ విఫలం చెందిందని సదరు నేతలు వాపోతున్నారు. పార్టీ ప్రోగ్రామ్స్ కు ఏర్పాట్లు చేయమని చెప్పే పీసీసీ కనీసం పార్లమెంట్ టికెట్ ఆశించిన వారిని ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్ని కోట్లు పెట్టుకుంటావు నువ్వు పెద్దపల్లి టికెట్కి అని అంటారు. అక్కడ వాళ్లకు మీలో ఎవరు కోటీశ్వరుడు అనే పోటీ నడుస్తున్నది. అందుకే మల్కాజ్గిరి అభ్యర్థిని కూడా ఒక కోటీశ్వరుని పంపించిర్రు. వేలంపాట్లు నడుస్తున్నాయి పార్క్ హయాత్ హోటల్లో. ఈ టికెట్కి ఎంత, ఈ టికెట్కి ఎంత అని అంటే మల్కాజ్గిరి టికెట్కి ఎంత అంటే ఓటుకు నోటు డబ్బులున్నాయి, అవి నువ్వు తీసుకో అని అన్నారు. ఇంకా భజన చేయలేక కంటోన్మెంట్ నాయకులం వచ్చేసినాం. మిగతా వాళ్ళు కూడా మా ఉన్న బోర్డు మెంబరు, నియోజకవర్గ అధ్యక్షులు కూడా రేపు ఎల్లుండి వాళ్ళు కూడా చేరుతారు. హస్తంను వీడుతున్న నేతలను ఆపాల్సిన పీసీసీ చోద్యం చూస్తుందంటూ సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. సీనియర్ నేతలు టీఆర్ఎస్ లోకి వెళ్తుంటే పీసీసీ ప్రేక్షక పాత్ర పోషిస్తుందని ఆరోపిస్తున్నారు. అధిష్టానానికి ఇక్కడి పరిస్థితులు తెలవకుండా అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పీసీసీ వ్యవహార శైలితోనే పార్టీకి ఎమ్మెల్యేలు, నేతలు దూరమవుతున్నారని హస్తం నేతలే తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం రంగంలోకి దిగాలని కోరుతున్నారు. పార్టీలో నష్ట నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.